రైట్. పోలవరంలో కేంద్ర బృందం పర్యటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఏపీ అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టులో కీలక నిర్మాణాలైన డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ నిర్మాణాన్ని బృందం పరిశీలించింది. పనుల పురోగతిపై కేంద్ర బృందం అధికారులతో చర్చించింది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జల సంఘం డిజైన్లు పరిశోధన విభాగం ఎక్స్-అఫీషియో సభ్యులు ఆదిత్య శర్మ, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ ఎస్ఎస్ బక్షి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, క్వాలిటీ కంట్రోల్ విభాగం సీఏ కె శేషుబాబు తదితరులు పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. తొలుత జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి, పోలవరం ఎస్ఈకే రామచంద్రరావు, ఎంఈఐఎల్ జీఎం ఏ గంగాధర్, డిఎంజీ మురళి షమ్మితో కేంద్ర బృందం సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. ఇక కేంద్ర జల సంఘం ఆమోదించిన డిజైన్ల ఆధారంగా పనులు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అలాగే పనుల పురోగతిపై కూడా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కేంద్ర బృందం చర్చించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు ఫోన్ ఇన్ లో అందిస్తారు. కాశీరావు, ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం కూడా పోలవరం యొక్క ప్రాజెక్ట్ ని సందర్శించి ఆ పనుల పురోగతిపై కూడా అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలవరం పూర్తయిద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోలవరం యొక్క ప్రాజెక్టు పనులను పురోగతి సాగుతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే పోలవరంలో కేంద్ర బృందం ఈరోజు పర్యటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరును పరిశీలించేందుకు కేంద్ర బృందం ఇక్కడికి వచ్చింది. ఏపీ అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టులో కీలక నిర్మాణాలైనటువంటి డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, 2 ఈసీఆర్ఎఫ్ నిర్మాణాన్ని బృందం క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిపై బృందం అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర జల సంఘం డిజైన్లు, అలాగే పరిశోధన విభాగం ఎక్స్-అఫీషియో సభ్యులు ఆదిత్య శర్మ, అలాగే కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ బక్షి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి అయినటువంటి ఎం రఘురాం, క్వాలిటీ కంట్రోల్ విభాగం సిఈ కె శేషుబాబు తదితరులు పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్నటువంటి పనులను పరిశీలించారు. తొలుత జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తిని, అలాగే పోలవరం ఎస్సీ అయినటువంటి కె రామచంద్రరావు, అలాగే గంగాధర్, అలాగే డీజీఎం మురళి పమ్మితో కూడా కేంద్ర బృందం సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కూడా చర్చించారు. కేంద్ర జల సంఘం ఆమోదించిన డిజైన్ల ఆధారంగా పనులు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అలాగే పనుల పురోగతిపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కేంద్ర బృందం చర్చించింది. మొత్తం మీద పోలవరం యొక్క పనుల వేగాన్ని, అలాగే పనితీరును కూడా కేంద్ర బృందం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించింది. మొత్తం అది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అధికారులతో సమావేశమై క్షుణ్ణంగా ప్రాజెక్టు పనులు జరుగుతున్నటువంటి పనితీరును, అలాగే వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందో దాని ప్రకారమే పనులు జరుగుతున్నాయా లేదా ఎక్కడైనా డీవియేషన్స్ వచ్చాయా అన్న దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో అధికారులతో చర్చించి పనులు ముందుకు జరుగుతున్నాయా లేదా అనేది కూడా కేంద్ర బృందం ఈ రోజు ఆరా తీసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కేంద్ర జల సంఘం ఆమోదించినటువంటి డిజైన్ల ఆధారంగా పనులు జరుగుతున్నాయా లేదా అని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. అలాగే పనుల పురోగతిపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులైనటువంటి, అలాగే ఏదైతే ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా కేంద్ర బృందం చర్చించింది. పోలవరం యొక్క ప్రాజెక్టు పనులు ఏ మేరకు పురోగతి సాధించాయి అనేది, అలాగే పనుల యొక్క క్వాలిటీని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించినట్టు కూడా మనకు తెలుస్తుంది. దేవి. Right, Kashirao, thanks for the updates.